యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పంపిణీ చేశారు. ఆలేరు నియోజకవర్గంలో మొత్తం 40 చెక్కులను పంపిణీ చేశారు. ఆలేరు మండలంలో 14, ఆత్మకూరు మండలంలో 2, యాదగిరిగుట్ట మండలంలో 5, గుండాల మండలంలో 5, బొమ్మల రామారం మండలంలో 2, రాజపేట మండలంలో 2, తుర్కపల్లి మండలంలో 5, మోటకొండూరు మండలంలో 5 చెక్కులను పంపిణీ చేశారు బిర్లా ఐలయ్య. మన్నించాలి, లేట్ అయినా ఇంత పెద్ద ఎత్తున మీరు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముఖ్యంగా పెద్దలు, జిల్లా అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ సర్పంచ్ అందరికీ, మండల నాయకులకు, జిల్లా నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ అన్నీ కూడా పెండింగ్గా ఉంటే మొన్ననే ముఖ్యమంత్రి దానికి వెళ్ళి చాలా పేదవాళ్ళు ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది అప్లై చేసుకొని, మన ప్రభుత్వం వచ్చాక వాళ్ళకు కొంత న్యాయం చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ మొత్తంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి సీఎంఆర్ఎఫ్ కూడా రిలీజ్ చేయడానికి సుముఖంగా ఉండి మొదటి విడతగా కొన్ని రిలీజ్ చేయడంలో మన నియోజకవర్గానికి సుమారు 60 మందికి రావడం జరిగింది. ఒక 10-15 రోజుల్లో ఇంకా ఒక 200-300 చెక్కులు కూడా వస్తున్నాయి. మనం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ 6 నెలల్లో సుమారు 3000 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టడం జరిగింది. ఇంకా కూడా ఎవరైనా చిన్న చిన్న యాక్సిడెంట్లు అయినా, ఏదైనా ఇబ్బంది అయినా, సర్జరీ అయినా ప్రభుత్వ హాస్పిటల్లో సీఎం రిలీఫ్ ఫండ్తో ఏది మన ఆరోగ్యశ్రీ కార్డుతో పాటు దాంట్లో పరిగణించిన వాటి కొన్ని కేసులుంటే కూడా మీరు ఏ హాస్పిటల్ చూసినా, ఏ హాస్పిటల్లో చికిత్స చేసుకున్నా తప్పకుండా మీరు బిల్ తీసుకొస్తే అందులో 30 నుంచి 40% బిల్లు కూడా మన ప్రభుత్వం ఇవ్వడానికి చొరవ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా కూడా తెలంగాణలో ప్రతి పేదవాడికి అండ ఉండడం కోసం మన గౌరవ ముఖ్యమంత్రి చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి గ్రామాన ఇప్పిద్దామని తెలియజేస్తూ, ఇంకా అభివృద్ధిలో భాగంగా రేపు వచ్చే వారం 10 రోజుల్లో కూడా ప్రతి గ్రామంలో తెల్ల రేషన్ కార్డు లేని వాళ్లకు తెల్ల రేషన్ కార్డు ఇచ్చి, ఈ మంత్ ఎండింగ్లో కూడా ఇండ్లు లేని వాళ్లకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇండ్లు కట్టించే కార్యక్రమం కూడా చేపడుతుంది. కాబట్టి మీ అందరి నాయకత్వాన మీరందరూ ఏరికోరు తెచ్చుకున్నటువంటి మన ప్రజాపాలన కాబట్టి ఏ రకంగా అయితే మీరు ఈ ప్రభుత్వం రావడంలో కీలకంగా వహించి మీ బిడ్డగా నన్ను గెలిపించారో అదే రకంగా గ్రామంలో ఉన్నటువంటి మీ పక్కవారి కానీ మనకున్నటువంటి ఆ ప్రజలకు కానీ సహాయం చేయడం కోసం ఇంకా మీరు అందరూ కంకణం బిగించి ఈ ప్రజాపాలనలో మీరు భాగం పంచుకోవాలి. అభివృద్ధిలో భాగంగా మీరందరూ మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద ఎప్పటికప్పుడు నా దృష్టికి తీసుకుపోతే గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి, గౌరవ మంత్రుల దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా ఈ ఆలయాన్ని మీ అందరి సహకారంతో అభివృద్ధి చేద్దామని చెప్పి తెలియజేస్తూ, ఇంకా మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వంతో సాల్వ్ చేస్తా అని చెప్పి మాటిస్తూ మీ అందరికీ ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్తో పాటు ఒక వారం 10 రోజుల్లో పెండింగ్ ఉన్నటువంటి సీఎం రిలీఫ్ ఫండ్లు అన్నీ కూడా గతంలో ఉన్నాయి, ఇప్పుడు మనకు పంపించడం కూడా పెద్ద మొత్తంలో వచ్చే విధంగా మీ అందరి ఆశ్రమంతో కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ సమయం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పుడు ఒక్కొక్క మండల వైజ్గా ఆ మండలంలో ఎన్ని 4 నుంచి 5 వచ్చినాయి, మొత్తం మనకు 60 చెక్కులు రావడం జరిగింది. ఒక్కొక్క మండలం 2 నుంచి 10 దాకా వచ్చాయి. కాబట్టి ఆ మండల పేరు పిలిచిన వాళ్ళు మండలంలో వచ్చి ఆ మండల నాయకుల ఆధ్వర్యంలో చెక్కులు తీసుకుంటే బాగుంటుంది. ఇంకేమైనా పెండింగ్ ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి, అన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి మంత్రులతో చేపిస్తానని మాటిస్తూ ఈ ఆలయం మీ అందరి సహకారంతో అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ ఈ 6 నెలలనే సుమారు 140-150 కోట్లు కూడా మన ఆలయం తెచ్చడం. ఇంకా చెక్ డ్యాంలు వస్తున్నాయి, రోడ్లు వస్తున్నాయి, సంక్షేమ పథకాలు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి, ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి. ఈ 10 రోజుల 15 రోజులనే అందరు రైతులకు కూడా 2 లక్షల రుణమాఫీ కూడా మార్పుల్లో మొత్తం రుణమాఫీ మన గౌరవ ముఖ్యమంత్రి చేపడుతున్నందుకు రైతుల పక్షాన వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి నాయకత్వాన ఆలయాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ పేరు పేరున నమస్కారం.
సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.